బాబు గారి పాలన చాలా బాగుంది. ఆయనలాగా ఎవరు చేయలేరు కూడా. ఏముంది, అందరూ ప్రజాస్వామ్యంగా ఉండొచ్చు, ఏ గొడవ లేకుండా ఉండొచ్చు, ఎవరు చంపకుండా ఏ గొడవ లేకుండా ఫ్యాక్షన్ ఇష్టం అనేది ఉండదు. అది చాలు మాకు. నేను రావాలా, ఇక్కడ పత్తిపూడి పుల్లారావు గారు రావాలా, పోటీ గట్టి పోటీగానే ఉండిద్ది. అది చంద్రబాబు గారు చేశారు కాబట్టి ఆయన పర్వాలేదు, ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన వేరే వాళ్ళదంటే మనం చెప్పలేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడు, ఆ పింఛన్ ఇస్తున్నాడు మాకు. పరిపాలన చంద్రబాబు నాయకత్వం వస్తే చాలా బాగుంటుంది. దానికి మించిన ఇంకా ఎవరు లేదు. ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని కావాలంటే మళ్ళీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు కావాలా. ఇక్కడ చిలకలూరిపేట నియోజకవర్గానికి పత్తిపాటి పుల్లారావు గారు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, పేదలకి, సన్నకారు రైతులకి రుణమాఫీలు చేసి చాలా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చాలా వరకు చేశారు. పోటీ భారీ లెవెల్లో ఉంది, ఫుల్ పవర్గా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా బాగానే కష్టపడుతున్నాడు. ఆయన కూడా బాగానే పోటీ ముందుకు నడిపిస్తున్నాడు. ఆయన పుల్ల ఏముంటుంది అసలు, మనం ఇప్పుడు చంద్రబాబు వస్తేనే కొద్దిగా ఏదైనా కానీ అది ఆయన రావాలనే ఉంది. అది డెవలప్ కాదు. చంద్రబాబు బాగుంటాడయ్యా, ఆయనే బాగుండాలి. ఆయన వస్తేనే రాజధాని డెవలప్ అయింది. వేరే వాళ్ళు ఎవరు వచ్చినా మనకి ఎందుకంటే ఇంట్లో నుంచి కట్టు బట్టలతో పంపించారు. ఆయన ఏది అప్పు చేసి తిని ఏదైనా చేయని ఆయన తెచ్చుకొస్తున్నాడు, రాజధాని డెవలప్ చేస్తున్నాడు. అది జగన్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా సుత్త మొహోళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడబాకు. పోటీ ఈడ మామూలుగా ఉండదు, కానీ ఈడ వచ్చేది పుల్లారావు గారే వస్తారు. నాకు ఊహ వచ్చిన కాడి నుంచి ఈడ ముస్లిమ్స్కి, పురుషోత్పట్నం వాళ్ళకి ఎవరికి ఓటు వేయాల. ఈడ ముస్లిమ్స్ 2 సార్లు చైర్మన్గా పోటీ చేశారు, వాళ్ళు పోయారు. ఏంది ఇప్పుడు ఏమో వచ్చింది, ఏమో ఎంత డబ్బు అయినా పెట్టినాయి. ఇంటి పనులు బాగా అన్నీ వస్తున్నాయి, కావాల్సిన రావాల్సిన వస్తున్నాయి, బాగా మంచి పని చేస్తున్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటాయండి అనుకుంటున్నాను. జగన్ వస్తే దేశాన్ని అమ్మోదేముందో, పవన్ కళ్యాణ్ వాడు దేనికి గెలడు. దేనికి గెలుస్తారు, ఎవరు వేస్తారు ఓట్లు? అన్న చేశారు మోసం, తమ్ముడు చేస్తారు మోసం, వారికి ఎవరు వేయరు. పోటీ అయితే చంద్రబాబు నాయుడు బాగుంటాయి. పవన్ గారు ఇంకా కరెక్ట్గా రాజకీయాలకు సరిగా రాలేదు. జగన్ గారేమో అసెంబ్లీకి వెళ్తలేదు. అసెంబ్లీకి వెళ్తే బాగుండేది సమస్యలు పరిష్కారం కోసం. అసెంబ్లీకి వెళ్తలేదు కాబట్టి సమస్యలు అయితే ఎక్కువగా తెలియదు. అన్ని రకాలుగా అన్ని విషయాల్లో కూడా అన్ని పేదవర్గాలు కానీ, బలహీనలు కానీ, ఆటో వర్గాలు కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన పనులు, మరి పుల్లారావు గారు కూడా మంచి విషయాలు, అన్ని విషయాల్లో క్రమంగా పనులు చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని ఆలోచన. దాని గురించి ఆలోచన లేదు. ఇక్కడ మొత్తం రాజకీయంగా మరి మొత్తం అటు ఇటుగా ఉంది మొత్తం మీద. కానీ మరి కొత్త కాబట్టి ఆమెకు ఎవరు ఓట్లు వేసేట కనపట్ల. దాని గురించి మరి మాకు కూడా మళ్ళీ నెక్స్ట్ పుల్లారావు ఉంటే బాగుంటుందని ఆలోచన, సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటే ఆలోచన ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.